అందరూ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గత కొద్ది కాలంగా అంటే ఇంత ముందులా కాకుండా గత కొద్ది కాలంగా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నాయకుల్లో విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం నుంచి ఏ జిల్లా చూసుకున్నా కానీ నెల్లూరు జిల్లా చూసుకున్నా గుంటూరు జిల్లా చూసుకున్నా మచిలీపట్నం అంటే ఇలా ఏ ఏరియాస్ చూసుకున్నా కానీ ఎలక్షన్స్ ఇప్పుడే వచ్చేసాయా, రేపే వచ్చేస్తుందా, నెక్స్ట్ ఇయరే కాబోతున్న ఎలక్షన్స్ అనే ఇలాంటి ఒక వాతావరణం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత కొద్ది కాలంగా కేసులని అవని ఇవని అని చెప్పేసి రకరకాలుగా భయపడుతున్న విషయం చాలా మటుకు చూసాం. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఫ్రీక్వెంట్గా బయటకు వచ్చి చాలా మీటింగ్స్ చేశారు కదా, చాలా మీటింగ్స్లో తను చెప్పే విషయాలు ఏంటి, జగన్ 2.0 అనేది ఇలా ఉండదు, అంటే ఏదైతే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో సో అలా ఉండదు, ఖచ్చితంగా జగన్ 2.0 అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది, కార్యకర్తకి ప్రయారిటీ ఉంటుంది, ఖచ్చితంగా మీ తాలూకా ప్రతి విషయాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి చెప్పిన దగ్గర నుంచి 2.0 వేరే లెవెల్ ఉంటుంది, కార్యకర్త ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నా కానీ అధికారులైనా ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నటువంటి రాజకీయ నాయకులైనా కానీ ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి స్పీచెస్ అని చాలా ఎక్కువ చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారి. సో అక్కడి నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అంటే చాలా చోట్ల అంటే అప్పుడెప్పుడో మహా అయితే అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు ఇలా 2-3 మాత్రమే మాట్లాడుతూ ఉండడం చూస్తాం మనం. కానీ గత కొద్ది రోజులుగా చూస్తుంటే కనుక విజయనగరం జిల్లాలో రీసెంట్గా జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారు అలియాస్ చిన్నశ్రీని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఒక కామెంట్ చేశారు. సుదీర్ఘమైనటువంటి ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారికి పోరాటం చేయడం వచ్చంట కానీ పరిపాలించడం రాదంట అని చెప్పేసి ఒక సెటైర్ వేయటం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు కదా, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఎంతమందిని మీరు తీసుకొచ్చారు, ఎంతమందిని గుర్తించారని చెప్పేసి అంటే దానికి సమాధానం లేదు. ఏమంటే అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నశ్రీని గారి మాటల్లో ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు నాకు పోరాటం చేయడం వచ్చు కానీ పరిపాలించడం రాదని చెప్తారు. పోరాటం అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎవరిపైన పోరాటం చేస్తారు? చేయండి పోరాటం, అడగండి. ఇప్పుడు మీరు అప్పుడు మనం చెప్పాము 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు, ఇప్పుడు అడుగుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు దానిపైన ఒక ఇది తీసుకురండి అంటే అలా అడగరు. ఏమైనా కనుక నాకు పోరాటం ఎవరిపైన చేస్తారు? జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అధికారంలో ఉన్నాడా? ప్రతిపక్షం ఉన్నాడు, ప్రతిపక్షం పైన అధికార పక్షం పోరాటం చేస్తుందా అనే ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలా రకరకాల కామెంట్స్ చేయటం. పేర్ని నాని గారు గత కొద్ది కాలంగా చూస్తున్నాం కదా, అంటే ఎప్పటి నుంచి పేర్ని నాని గారు దీనిగా ఉన్నారు, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయ్యారు. పేర్ని నాని గారు రప్ప రప్ప అనేది అల్లు అర్జున్ సినిమాలో ఎంత ఫేమస్ అయిందో తెలియదు కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం చాలా పెద్ద ఫేమస్ అయిందండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక కార్యకర్త ఒక ప్లకార్డ్స్ చూపించి రప్ప అనే దగ్గర నుంచి ఇది జగన్మోహన్ రెడ్డి రప్ప అంటున్నాడు, అధికారంలోకి వచ్చి చేసేస్తున్నా అంటున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున మన మీడియాలో రావడం మనం చూసాం కదా. సో దీనిపైన ఈ రప్ప అనే డైలాగు సరే ఆ సినిమా అయిపోయింది, ఇంకా అయిపోయింది. కానీ గత కొద్ది కాలంగా మన రాష్ట్రంలో ఈ రప్ప అనే డైలాగ్ పైన విపరీతమైన రాజకీయం. సరే ఈ విషయం పైన పేర్ని నాని గారు ఒక మీటింగ్ ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి కదా. సో ఆ సందర్భంలో పేర్ని నాని గారికి ఎవరో ఒక కార్యకర్త రప్ప అంటే రప్ప అంటావేటయ్యా, ఇంకా రప్ప కోసమా మనం అధికారంలోకి రావాలని కోరుకున్నది, ఏదైనా చెయ్యాలంటే చూసాం కదా చాలా క్లియర్గా, ఏదైనా చెయ్యాలంటే ఏదైనా చెప్పాలంటే మనకు మాట్లాడామంటే పని జరిగిపోవాలంత, అంతే తప్ప రప్ప అనుకుంటూ బ్యానర్స్ పెట్టుకొని ఇంకెన్నాళ్ళయ్యా అని చెప్పేసి వారించడం. సో దానిపైన రకరకాల కేసులేవో పేర్ని నాని గారి పైన ఇదయ్యని చెప్తూ ఉన్నారు. సరే ఇలా అంటే ఇక్కడ పేర్ని నాని గారు కానీ ఏదైతే నెల్లూరు జిల్లా రీసెంట్గా జరిగిన విషయం ప్రశాంత్ రెడ్డి గారి పైన ఏవో కామెంట్స్ చేశారని చెప్పేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సో తన ఇంటిపైన దాడి చేయటం, మొత్తం ఇల్లంతా స్మాష్ చేసేసారు కదా. దానిపైన ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్ తీసుకొని నా పైన కేసు బుక్ చేశారు. కానీ
నా ఇంటి పైన దాడికి వచ్చారు, మొత్తం చాలా ఇచ్చేశారు, అన్నీ చూశారు, కానీ నా కంప్లైంట్ నేను తీసుకోవట్లేదు సార్. నేను దాడి చేయాలనుకుంటే ఒక 10,000 మంది తీసుకెళ్ళి నేను దాడి చేయలేనా అని చెప్పేసి అని ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడటం. సో ఎంత దూరం వెళ్తానని చెప్పేసి అని మాట్లాడటం. సో దీనిపైన ఖచ్చితంగా కామన్గా ఏంటంటే ఆపోజిట్ పార్టీస్ మీన్స్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాస్లో ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడితే రెడ్ బుక్ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పటం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా మాట్లాడేటప్పుడు చూసారా వీళ్ళకి ఎంత అహంకారమో, అధికారం లేకపోయినా కానీ ఏదేదో మాట్లాడతానని చెప్పేసి అని ఇలాంటి నెగిటివ్ ఇది తీసుకొస్తూ ఉన్నారని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతూ ఉండడం మనం చూస్తున్నాం అనమాట. అంటే ఓవరాల్గా ఎక్కడ చూసినా కానీ. అలాగే పేరు నాని గారు రీసెంట్గా ఏదైతే గుడివాడలో జరిగింది కదా, జెడ్పీ చైర్పర్సన్ ఒక మహిళ పైన దాడి. సో అప్పుడు జరిగే సందర్భంలో కొంతమంది ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పైన జరిగినప్పుడు చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళల పైన దాడి అనేది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, ప్రజాస్వామ్యం అదంతా ఖండించాలని చెప్పి చెప్పడం. అదే గుడివాడలో ఒక ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్పర్సన్ పైన దాడి జరిగితే ఎవరు ఖండించారు ఏంటి అనేది మనం చూస్తాం. సో అంటే ఇలాంటి రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేకుండా ఈ మధ్య కూడా చూస్తాం మనం. సత్యనారాయణ గారు మండల ప్రతిపక్ష నేత ఏదైనా మాట్లాడితే 4 మంది అంటున్నారు, కేసులు పెడతామంటున్నారు, ఎన్నాళ్ళు ఎంతమంది పైన కేసులు పెడతారని చెప్పి మాట్లాడటం. ఇలా ఎక్కడ కూడా ఏ ఒక్క నాయకులు కూడా తగ్గే పరిస్థితి లేకుండా ఏదైతే గుడివాడలో కొడాలి నాని గారు రండి ఏదో ఆ మధ్య కామెంట్ చేశారని చెప్పి ఉన్నాం కదా, కొడాలి నాని గారు ఇంకా కొద్ది రోజుల్లో తన ఆరోగ్యం మొత్తం కుదిరిపడుతుంది, ట్రీట్మెంట్ వచ్చేస్తుంది, వస్తారు, ఎవరేం మాట్లాడతారో చూద్దామని చెప్పి మాట్లాడటం. సరే ఓవరాల్గా ఏంటంటే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా నాయకులు మా పార్టీ ఇంత అగ్రెసివ్గా ఉందని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆపోజిట్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారు ఏంటనే తర్వాత చూస్తే కనుక ముందుగా మీడియానే చాలా పెద్ద ఎత్తున ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అనేది తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. వీళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ అంటారు, వీళ్ళు మాట్లాడితే ఏమొచ్చి చాలా పొగరబోతు మాటలని చెప్పేసి మాట్లాడుతూ ఒక నెగిటివ్ ప్రచారం తీసుకొస్తూ ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం చూస్తూ ఉన్నాం. సరే ఓవరాల్గా ఇది ఎంతవరకు ఎలా వెళ్తుంది ఏంటనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.